హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని తీసుకొని వచ్చాను. అదే బీన్స్ ఫ్రై. ఇది చాలా రుచిగా ఉంటుందండి. పోషక విలువలు అనేవి తగ్గకుండా, అలాగే బీన్స్ అనేవి కరెక్ట్గా కుక్ అవ్వాలండి. అది ఎక్కువ ఉడికిపోయినా బాగుండవు, తక్కువ ఉడికినా బాగుండవు. సో కరెక్ట్గా మనకి కుక్ అయ్యి ఒక మంచి ఫ్లేవర్ని మనం ఎంజాయ్ చేయాలంటే ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్ చాయిస్. ఇది బిగినర్స్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూస్తున్నారా, బీన్స్ని నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఈ మాత్రం సైజ్ అయితే సరిపోతుందండి. అన్నీ ఒకటే సైజులో ఉండేలా చూసుకోండి, అప్పుడైతే ఈవెన్గా కుక్ అవుతుంది. అలాగే ఒక 3 క్యారెట్స్ నేను చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసి రెడీ పెట్టుకున్నాను. ఇంత మాత్రం పెసరపప్పు అనేది నేను నానబెట్టుకున్నానండి. ఒక అరగంట అయినా నానబెట్టుకోండి. ఈ నీళ్లు తీసేసి మనం వాడుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు అలాగే ఒక హాఫ్ స్పూను ఆవాలు ఎప్పుడు చిటపట్లాడిన తర్వాతే జీలకర్ర వేయండి. ఇప్పుడు ఒక పావు స్పూను జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, అలాగే కొద్దిగా మినపప్పు. ఇది పొట్టు మినపప్పు అండి, మీరు మామూలుది కూడా వేసుకోవచ్చు. 2 ఎండుమిర్చి నేను 2 ముక్కలు చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 5 వెల్లుల్లి పొట్టు తీసి నేను దంచి వేసుకున్నాను. ఇవన్నీ చక్కగా వేగాలండి. ఫ్లేమ్ ఎప్పుడు లోలో పెట్టుకొని చేసుకోండి. చక్కటి కమ్మని వాసన రావాలి దాని నుంచి. అప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆయిల్లో రిలీజ్ అవుతాయి. ఇప్పుడు పావు స్పూన్ కంటే తక్కువగా కాస్త ఇంగువ వేసుకోండి. అలాగే కరివేపాకు. ఇవన్నీ కూడా ఒక్క అర నిమిషం వేయించుకోండి. ఈ పోపు అనేది మాడిపోకుండా చూసుకోండి. ఇప్పుడు బీన్స్ వేసేసుకుంటున్నాము. నేను ఒక మీడియం సైజ్వి 3 క్యారెట్లు అండి కట్ చేసిన. బీన్స్ క్యారెట్ కూడా ఒకటే సైజులో కట్ చేసుకున్నారనుకోండి, ఈవెన్గా కుక్ అవుతుంది. ఇది ఒక టిప్. ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి కలుపుకోవాలి. ఉప్పు అనేది అప్పుడే వేసుకోవద్దండి, మనం పెసరపప్పు వేసుకుంటాం కదా, దానికోసం. అప్పుడు ఉడకదు. ఇప్పుడు చూస్తున్నారా, కాస్త నీళ్ళే, అంటే ఒక 2-3 స్పూన్లు నీళ్లు వేసుకోండి. ఇది ఒక టిప్ ఏంటంటేనండి, ఆయిల్ ఎక్కువ వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే అస్సలు బాగుండదు. ఇలా కాస్త మధ్యలో నీళ్లు వేసుకుంటూ ఒక స్పూను వేసుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకుంటూ ఉంటే బీన్స్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి. ఆ పోషక విలువలని రీటైన్ అయి ఉంటాయి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చూస్తున్నారా, ఇలా ఉంటుంది. క్యారెట్ కానీ బీన్స్ కానీ డీప్ ఫ్రై చేస్తే బాగుంటుందండి. కరెక్ట్గా కుక్ అయితేనే చక్కటి రుచిని మనం ఎంజాయ్ చేయగలుగుతాము. పెసరపప్పు చూసారా, ఒక అరగంట తర్వాత చక్కగా నానిపోయింది. ఒక పలుకు తీసి చూపించాను అందుకే. ఇప్పుడు ఆ నీళ్లు తీసేసి పప్పును వాడుకోండి. ఈ పెసరపప్పు వేసే టైంకి ఆ బీన్స్ క్యారెట్ కూడా చక్కగా మగ్గిపోవాలండి. అప్పుడే పెసరపప్పు వేసుకోండి. ఇవన్నీ ఒక్కసారి కలుపుకుందాం. మనకి అక్కడ తేమ అనేది లేకపోతే ఒక స్పూన్ మధ్యలో మనం వాటర్ వేసుకుంటూ మనం కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఆ బీన్స్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఈ రెసిపీ అంతా చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు క్యారెట్ని ఒక పీస్ని ఇలా ఒత్తి చూస్తే అది సాఫ్ట్ అయిపోయింది అనుకోండి, కుక్ అయిపోయినట్టే. అలాగే బీన్స్ కూడా ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి, మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది. మరీ మెత్తగా అయిపోతే ఈ రెసిపీ యొక్క రుచి ఏమి ఉండదండి. పర్ఫెక్ట్గా కుక్ అయితేనే ఆ బీన్స్లో పోషక విలువలు పోవు, అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. ఇంత కలర్ఫుల్గా ఉంది కాబట్టి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి ఈ రెసిపీని. ఇప్పుడు స్పైసీనెస్ కోసం నేను ఒక 3 పచ్చిమిర్చి, ఇంత క్వాంటిటీకి ఒక 3 పచ్చిమిర్చి దంచి వేసుకుంటున్నాను. కచ్చాబచ్చా దంచి వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఎండుమిర్చి మాత్రమే వేసాము. ఇప్పుడు పచ్చిమిర్చి వేసాం కదా, దీంట్లో ఎర్రకారం అనేది వాడము. ఇది ఎక్కువ స్పైసీగా ఉండదు, చాలా కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పెసరపప్పు కూడా చూసారా, చక్కగా మనకి మెత్తగా అయిపోయింది. మనకి జస్ట్ అది కుక్ అయితే సరిపోతుందండి, మరీ మెత్తగా అయిపోకూడదు. ముక్కలన్నీ మనకి నోటికి తగులుతూ ఉంటేనే మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఒకటేసారి ఎక్కువ వేసుకోవద్దండి, అవసరం పడితే మళ్ళీ వేసుకోవచ్చు. ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు చాలా కొద్దిగా పసుపు, ఎక్కువ పసుపు వేసుకోకూడదండి, అంటే చిటికెడు మాత్రం సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం పడదు. యాస్టీస్గా ఇలా కలర్ఫుల్గా ఉంటేనే బాగుంటుంది. అలాగే ఒక అర స్పూను ధనియాల పొడి, ఒక పావు స్పూను జీలకర్ర పొడి, ఇదంతా కలిపేసుకుందాము. మూత పెట్టుకొని మళ్ళీ ఒక్క 2 నుంచి 3 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇంకా మనకి రెసిపీ రెడీ అయిపోయింది.
చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో? చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్‌లో పెట్టండి. అలాగే ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్తీ ఫ్లేవర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా కమెంట్స్‌లో పెట్టండి. ఇలాంటి రెసిపీస్‌ని మీరు ట్రై చేసి ఎలా వచ్చినాయో కమెంట్స్ పెట్టినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే అదొక మంచి ఎంకరేజ్‌మెంట్‌లా ఉంటుంది. అలాగే వేరే వాళ్ళకి రిఫర్ చేశారనుకోండి ఇలాంటి హెల్తీ రెసిపీస్, వాళ్ళకి ఒక మంచి రెసిపీ, హెల్తీ రెసిపీ ఇంట్రడ్యూస్ చేసిన హ్యాపీనెస్ కూడా మీకు ఉంటుంది కదా! సో, తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్స్ కూడా పెడుతూ ఉండండి. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో? పిల్లలకు కూడా ఇది బాగా నచ్చుతుందండి. మనకి ఏదైనా తినేది ఎంత రుచిగా ఉండాలో అది అంత ప్రెజెంటబుల్‌గా ఉంటేనే కదండీ మనకు తినాలి అనిపిస్తుంది. ఇక్కడ నేను టమాటో చక్కగా బాగా మిరియాలు వేసి ఇప్పుడు చలికాలం కదా! మిరియాలు వేసి నేను రసం చేశాను. ఈ మిరియాల రసం, టమాటో మిరియాల రసం అలాగే ఈ బీన్స్ ఫ్రై కాంబినేషన్ చాలా బావుంటుంది. ఇక్కడ నేను వేడి వేడి అన్నంతో సర్వ్ చేశానండి. ఇది రోటీస్‌లో కూడా బావుంటుందండి. మన చపాతీ, రోటీస్‌లో కూడా మంచి కాంబినేషన్ ఇది. చూసారా? రైస్ కూడా ఎంత పొడి పొడిగా ఉండాలండి. ఒక రెసిపీ అనేది మనకు రుచిగా ఉండాలి అంటే రైస్ కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలండి. చాలా బావుంటుందిది. వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి. ఎక్కువ స్పైసీ ఉండదు. చక్కగా ఫ్లేవర్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేయగలుగుతాం. పిల్లలకి మెయిన్‌గా ఇలాంటి రెసిపీస్ పెట్టడం చాలా మంచిదండి. చిన్నప్పటి నుంచి వెజిటబుల్స్ తినడం అనేది అలవాటవుతుంది వాళ్ళకి. ఇక్కడ నేను రసం కాంబినేషన్‌తో కూడా తింటున్నాను. మనకి సరైన కాంబినేషన్ ఆఫ్ రెసిపీస్ తెలియడం కూడా ఇంపార్టెంటేనండి. రుచి మాత్రమే కాదు ఆరోగ్యపరంగా కూడా. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్తీ, హ్యాపీ. థాంక్ యూ.